హాయ్ అండి, పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు మొదలైపోయాయి. స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలి, లేదా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేసి ఇవ్వాలి అని ఇదే ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ శ్రమ అలాగే తక్కువ ఖర్చుతోటి ఆరోగ్యమైన లడ్డు చూపిస్తాను. బాండ్లీ పెట్టుకొని దలసరి బాండ్లీ పెట్టాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. అదే నేతిలో 2 గ్లాసులు రాగి పిండిని వేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఆ నెయ్యి మొత్తము రాగి పిండికి పట్టేస్తుందండి. ఇది బాగా చల్లారనిచ్చేసి మిక్సీ జార్లో యాలకుల పలుకులు అలాగే మనం వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు బాదం పప్పులు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత మనం చల్లార పెట్టుకున్న వేయించిన రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత తీపి కోసము 2 గ్లాసుల రాగి పిండికి 1 గ్లాసు బెల్లము, మీకు ఇంకాస్త తీపి ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేయండి. రాగి పిండి బెల్లము కాజు కిస్మిస్ అన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత అదంతా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకొని మనం సున్నుండలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టేసేయండి. సున్నుండలకి ఏమాత్రం తీసిపోని మంచి టేస్టీగా రాగి లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మనం కూడా హెల్తీగా తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.